అమరావతి రాజధానికి 15,000 కోట్ల రూపాయల వరల్డ్ బ్యాంక్ లోన్, మరో 11,000 కోట్ల రూపాయల ఏడీబీ లోన్ మంజూరైంది. విడుదల కూడా జరుగుతుంది. అయితే ఈ రుణాలు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది అంటూ ఇప్పుడు దాకా వచ్చిన వార్తల్లో నిజం లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాబోయే 30 సంవత్సరాల్లో అమరావతి రాజధానిలో ప్రభుత్వానికి మిగిలే 20,000 ఎకరాల భూమిలో ఒక 3,000 ఎకరాలు భవిష్యత్తులో అమ్మి ఆ రుణం తీర్చబోతా ఉన్నాము అని చెప్పేసి మంత్రి నారాయణ స్పష్టంగా చెప్పాడు. ఇక వరల్డ్ బ్యాంక్ లోన్ కానీ ఏడీబీ లోన్ కానీ 30 సంవత్సరాల కాల పరిమితితో ఉంటాయి. మొదటి 5-6 సంవత్సరాలు అయితే ఎలాంటి పేమెంట్స్ చేయాల్సిన అవసరం ఉండదు. అమరావతి రాజధానిలో ఇప్పటికే గజం 73,000 రూపాయలు మండలంలో నిన్న రిజిస్ట్రేషన్ అయింది. ఏప్రిల్ మే నాటికి అమరావతిలో కొన్ని ప్రాంతాల్లో గజం 1,00,000 దాటే అవకాశం ఉంది కమర్షియల్. ఇక రెసిడెన్షియల్ అయితే ఒక గజానికి 85,000 నుంచి 90,000 దాకా నడిచే అవకాశం ఉంది. రాబోయే 3 సంవత్సరాల తర్వాత అమరావతి రాజధానిలో సిఆర్డీఏ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయబోతా ఉంది అనే విషయాన్ని నారాయణ స్పష్టంగా చెప్పారు. ఇక దీని మీద ఎవరు విమర్శలు చేసినా కూడా ఆ విమర్శలకి సరైన సమాధానం వచ్చింది. రాబోయే రోజుల్లో అమరావతిలో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన జరగబోతా ఉంది. అది ఏ ప్రాంతంలో రాబోతుంది అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.